ఏపీలో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. పోలింగుకు కేవలం 9 రోజులు మాత్రమే సమయం ఉండటంతో రాజకీయ పార్టీలన్నీ కూడా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. అభ్యర్థుల తరపున అన్ని పార్టీల అధినేతలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయాలు కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారాయి. ఇక గత ఎన్నికల్లో పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయిన జనసేన పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురం నుంచి బరిలో దిగుతున్నారు. ఈసారి ఎలాగైనా గెలిచి చట్టసభల్లో అడుగుపెట్టాలని పవన్ కళ్యాణ్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. పిఠాపురంలో టీడీపీ నేతలతో కలిసి పవన్ కళ్యాణ్ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గెలుపు కోసం జబర్దస్త్ నటులు సైతం రంగంలోకి దిగారు. మెగా హీరో వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, నాగబాబు, ఆయన భార్య ప్రచారం నిర్వహిస్తున్నారు. పిఠాపురంలో టీడీపీ నేతలతో కలిసి పవన్ కళ్యాణ్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. వైసీపీ తరపున మాత్రం అభ్యర్థి వంగ గీత ఒక్కరే ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆమెకు మద్దతుగా నటి, ప్రముఖ యాంకర్ శ్యామల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో శ్యామల మాట్లాడుతూ పిఠాపురంలో వంగ గీత గారి గెలుపు ఖాయమైందని ఆమె తెలిపారు. ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది. పిఠాపురంలో వంగ గీత గెలుపు ఆపటం ఎవరి తరం కాదంటూ ఆమె సంచలన కామెంట్స్ చేశారు. నియోజకవర్గంలో ఆమె చేసిన అభివృద్ధి పనులే ఆమెను గెలిపిస్తాయని యాంకర్ శ్యామల ధీమా వ్యక్తం చేశారు. పిఠాపురం ప్రజలు అభివృద్ధి చేసే వారికి ఓటు వేయాలంటూ ఆమె పిలుపునిచ్చారు. ఆ అభివృద్ధి సీఎం జగన్ వల్లే సాధ్యమవుతుందని తెలిపారు. ఇక ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై కూడా విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ ఒక పెద్ద స్టార్ హీరో. ఆయన గెలుపు ఖాయమైనప్పుడు జబర్దస్త్ ఆర్టిస్టులు, సినిమా హీరోలు ఎందుకని వారిని శ్యామల ఎద్దేవా చేశారు. పిఠాపురంలో పవన్ ఓటమి, వంగ గీత గెలుపు ఖాయమైందంటూ శ్యామల చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారాయి. ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది.